హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ బేసిక్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 18 వేసుకుని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 18 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక లూప్లో నుంచి చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని నెక్స్ట్ లూప్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుంటూ ఒక్కో లూప్లో అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. ఒక లూప్లోనే అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక్కో లూప్లోనూ 5 చైన్స్ వేసుకుని అటాచ్ చేసుకుంటూ అతుక్కోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ వేయాలి. ఇలా 5 చైన్స్ వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ వేసాం కదా చైన్స్, దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇది 5 చైన్స్ వేసాక ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఈ రౌండ్ కూడా అదే విధంగా 5 చైన్స్ వేసుకుని ఈ కరెక్ట్గా ఈ చైన్ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలా గడిలా వస్తుంది. ఇలా గడి షేప్లో వస్తుంది. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ కూడా అంతే, సేమ్ 5 చైన్స్ వేసి ఈ మధ్యలో ఇలా అతుక్కోవాలి.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అతుకుతూ రౌండ్స్ వేసుకోవాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అటాచ్ చేసుకునేటప్పుడు ఈ పైన అటాచ్ చేయకూడదు, కింద అటాచ్ చేసుకోవాలి. అంటే ఏ రౌండ్కి ఆ రౌండ్ మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ ఈ మధ్యలోకి రావాలి కాబట్టి ఇక్కడ సింగిల్ క్రోషెట్లా వేసుకోవాలి. 1 2 ఇలా 2 వేసుకుంటే మళ్ళీ మధ్యలోకి వస్తుంది. ఇక్కడి నుంచి సేమ్ మనం ఇందాకలాగే చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసిన తర్వాత ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా గడి షేప్లో వస్తుంది. ఇలాగే మరికొన్ని రౌండ్లు వేసుకోవాలి. ఇలా ఒక 6 రౌండ్లు వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా చూడడానికి గడి షేప్లో వచ్చిన ఫ్లవర్లా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానిలోనే 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అలా ఒక్కో లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రౌండ్లో ఒక లూప్లో 4 డబుల్ క్రోషెట్, ఒక చైన్, 4 డబుల్ క్రోషెట్, ఒక చైన్ అలా వేసుకుంటూ వెళ్ళాం కదా. నెక్స్ట్ రౌండ్లో కూడా సేమ్ ఇదే విధంగా ఈ 4 మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మనం ఇక్కడ సింగిల్ చైన్ వేసాం కదా, ఈ రౌండ్లో 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసిన తర్వాత ఈ 4 డబుల్ క్రోషెట్ మధ్యలోంచి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ 1 2 వేసిన తర్వాత మళ్ళీ 4 మధ్యలో 4 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 4 మధ్యలో 4 డబుల్ క్రోషెట్.
ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇది మాత్రం ఇలా 4 4 డబుల్ క్రోషెట్ ఈ లైన్ అంతా ఇలా వస్తుంది. ఈ మధ్యలో చైన్ మాత్రం ఫస్ట్ రౌండ్లో సింగిల్ చైన్, సెకండ్ రౌండ్లో డబుల్ చైన్, థర్డ్ రౌండ్లో 3 చైన్స్ అలా పెరుగుతూ ఉంటాయి, చైన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ 4 డబుల్ క్రోషెట్ మాత్రం ఇలాగే వస్తూ ఉంటుంది. ఇలా 4 మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఇది థర్డ్ లైన్ కాబట్టి 1 2 3 చైన్స్ వేసుకోవాలి. ఈ 4 డబుల్ క్రోషెట్లో 4 వేసుకోవాలి. ఇలాగే వేసుకోవాలి రౌండ్. ఇలాగే మరికొన్ని రౌండ్లు ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా 4 4 డబుల్ క్రోషెట్ ఈ మధ్యలో చైన్స్ పెంచుకుంటూ ఇంచుమించు ఈ రౌండ్ వచ్చే వరకు, ఇంత రౌండ్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా కొన్ని రౌండ్లు వేసుకుని మనకి ఎంత సైజ్ కావాలంటే అంత ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ మారుతుంది. ఇది మధ్యలోకి తీసుకోవాలి స్లిప్ నాట్ వేసుకుని. ఇలా మధ్యలోకి తీసుకున్న తర్వాత ఈ మధ్యలోంచి 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ 3 4 5 6 7 8 9 10 ఇలా 10 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ చైన్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకోవాలి. ఇదే లూప్లో మళ్ళీ 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఇలా 4 4 వేసిన ప్రతి దానిలోనూ 10 10 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీనిలో ఈ పైన 10 10 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి 10 10 వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్యలోంచి వేసుకోవాలి. అంటే తగ్గుతుంది, 10 కాస్త 9 అవుతుంది. ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇక్కడ
9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే మధ్యలో వేసుకుంటే 9 వస్తాయి. మనకి రౌండ్ పెరిగే కొలది తగ్గుతూ ఉంటాయి. ఇలా 1 వచ్చే వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఈ రౌండ్ అంతా ఇదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అంతా ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ 10 తర్వాత 9 వచ్చినాయి కదా, తర్వాత 8 వస్తాయి. 8 7 6 5 4 3 2 1 అలా వస్తుంది. అలా వేసుకోవాలి. ఇంకో 2 రౌండ్లు వేసి చూపిస్తాను. ఇలా 1 2 3 రౌండ్స్ వేసుకున్న తర్వాత 4th రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ డిజైన్ మారుతుంది. ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మనం ఫస్ట్ 5 చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ 1 2 చైన్స్ వేసుకుని 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఈ చైన్ మధ్యలో. ఇలా మధ్యలోకి వచ్చేలా 4 డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని ఇది మళ్ళీ నార్మల్గానే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసి ఈ చైన్ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఇవి మనం ఫస్ట్లో అల్లాం కదా, ఇక్కడ నుంచి ఇలా తగ్గుతూ వెళ్తుంది. ఇక్కడ చైన్స్ వేసాం కదా, ఈ మధ్యలో చైన్స్ మధ్యలో ఇలాగ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ రౌండ్ అంతా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా చైన్స్ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వస్తుంది అంతే దీని చేంజ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ చూపిస్తాను. ఈ రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఈ 4 వేసాం కదా, ఫస్ట్ ఇలా 2 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి 4 ఉన్నాయి కదా, ఇప్పుడు 6 రావాలి ఇవి. ఇలా 5 వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకొని సేమ్ మళ్ళీ నార్మల్గానే అల్లుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది ఒకటి పెరుగుతూ ఉంటుంది.
ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసాక ఇది తగ్గుతూ ఉంటుంది. ఇదే విధంగా మొత్తం అల్లుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇది 1 వచ్చే వరకు అల్లుకోవాలి. పూర్తిగా అల్లిన తర్వాత చూపిస్తాను. ఇది ఇలా 2 వచ్చే వరకు అల్లుకోవాలి. ఇలా అల్లిన తర్వాత ఈ లాస్ట్లో టెయిల్లో అల్లుకోవాలి. ఇలా 2 ఉన్నాయి కదా, ఈ మధ్యలోంచి తీసుకోవాలి. తీసుకుని 1 2 3 4 5 6 వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 4 5 6 వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకుని ఇక్కడ ఇలా మనం స్టార్టింగ్ వేసిన గడి టైప్లోనే వేసుకోవాలి. ఇలా 3 3 వేసి ఇలా గడిలా అల్లుకోవాలి. ఎక్కడైతే మనం ఈ డిజైన్ వేసామో దాని దగ్గర ఇలా టేల్లా అల్లుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ 6 చైన్స్ వేసుకోవాలి. 6 వేసి ఈ రెండింటి మధ్యలో అటాచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 వరకు వచ్చే వరకు అల్లుకున్నాం కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 6 చైన్స్ వేసుకోవాలి. ఇలా అల్లుకోవాలి. మళ్ళీ 3 3 వేసుకుంటూ గడిలా అల్లుకోవాలి. ఇక్కడ మళ్ళీ 6 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫైనల్ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇలా ఫిష్ షేప్లో వస్తుంది. ఇలా ఫిష్ టైల్ షేప్లో వస్తుంది. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.